అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడడం వల్ల ఆ సినిమా వివాదం వల్ల ఇప్పుడు రాజాసాబ్ నిర్మాతల్లో భయం మొదలైంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడడం వల్ల రాజాసాబ్ ప్రొడ్యూసర్స్లో ఎందుకు భయం మొదలైంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడడం వల్ల, ఆ సినిమా వివాదం వల్ల ఇప్పుడు రాజాసాబ్ సినిమా నిర్మాతలు భయపడుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అఖండ 2 వివాదం వల్ల అసలు ఈ రాజాసాబ్ నిర్మాతల్లో ఎందుకు భయం మొదలైంది అంటే ఏం చెప్తారు? అఖండ 2 బాలకృష్ణ గారు నటించిన చిత్రం, బోయపాటి గారి దర్శకత్వంలో భారీ అంచనాలతోటి బ్రహ్మాండమైన బజ్ తోటి విడుదల సంచలనం సృష్టించాలి అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఎరోస్ అనే కంపెనీ వాళ్ళు ఈ సినిమా ప్రొడ్యూసర్ మీద 14 రీల్స్ ప్రొడక్షన్ కంపెనీ మీద లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయ్యి కోర్టు వారి గౌరవనీయ కోర్టు వారిని ఆశ్రయించడం, వాళ్ళు విన్నటువంటి ఆ కంప్లైంట్ సర్కమ్స్టెన్స్, కోర్టులో ఎలా ఉంటుందంటే ఏదన్నా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సర్కమ్స్టెన్స్ కనిపిస్తే ఆ ఫిర్యాదుదారుని వైపు సమ్మతించేసి మీరు ఫర్దర్ స్టెప్ కేసు బుక్ చేస్తుంది, వాళ్ళు ఏదైనా ఇంజెక్షన్ అడిగితే ఇస్తుంది. సో అలాగే వీళ్ళకు కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, సినిమా విడుదలను ఆపు చేయడం జరిగింది. ఒకసారిగా తెలుగు ప్రేక్షకులు, బాలకృష్ణ అభిమానులు షాక్ తిన్నారు. ఈలోపు జరగాల్సినటువంటి అప్రాపకండ ఏదో జరుగుతున్నప్పటికీ అదంతా కూడా అబద్ధం. ఈ రేపు మాపు మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే అఖండ ఏదైతే ఆగిపోయిన సందర్భంలో ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ మీద కూడా పడింది. వాస్తవానికి ఆల్రెడీ ఆ రాజాసాబ్ ప్రొడక్షన్ కంపెనీ అయినటువంటి PMF అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయినటువంటి దాని మీద వాళ్ళ ఇంటర్నల్ ఒకటైనటువంటి సంస్థ అయినటువంటి ఈవీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఆల్రెడీ కేసు వేసి ఉంచున్నారు. వాళ్ళు మేము అంటే వాళ్ళ ఇంటర్లో మనకు అర్థమైనటువంటి వ్యవహారికం ఏంటంటే ఆ PMF అంటే సినిమా నిర్మాణ సంస్థలు వీళ్ళు కొంచెం పెట్టుబడి పెట్టి కొంత లాభాన్ని ఆర్జించారు. అయితే అక్కడ వీళ్ళు కండిషన్స్ అగ్రిమెంట్ ప్రకారం జరగాల్సినటువంటి ఆ టర్మ్స్ ఫెయిల్ అయ్యారు కాబట్టి మాకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇస్తూ మా అంటే వడ్డీ నష్టపోకుండా ఇస్తూ రిటర్న్ ఇవ్వాల్సిందని చెప్పేసి PMF తోటి ఆ ఐవీ అండ్ కంపెనీ వాళ్ళు, అంటే ఐవీవై ఎంటర్టైన్మెంటు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో 218 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం కుదుర్చుకుందని, ఆ ఒప్పందం కారణంగా కొన్ని వివాదాలు కూడా ఉన్నాయని, ఇప్పుడు అఖండ 2 మూవీ ఏదైతే ఈ వివాదంతో వాయిదా పడిందో విడుదల, ఇలాగే రాజాసాబ్ కూడా ఆ సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని ప్రొడ్యూసర్లో భయం మొదలైందనేటువంటి వార్తలు వస్తాయి. ఖచ్చితంగా నిజంగా కూడా ప్రేక్షక అభిమానులకు ఆ విధంగానే ఉంది. మాలాంటి విశ్లేషణ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ కోర్టు వివాదంలో ఉండిపోయింది. ఆల్రెడీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. గౌరవ న్యాయస్థానాలు వీరు చెప్తున్నటువంటి అంటే ప్రతివాది చెప్తున్నటువంటి దాని ప్రకారమే ఫర్దర్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం కానీ, ఫర్దర్ విచారణ ఇచ్చడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చట్ట పరిధిలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు తెలిసింది వ్యవహారికంగా కోర్టు పరిధి అనగానే అంత ఈజీగా మనం అనుకున్నంత ఈజీగా సెటిల్ అయ్యేది కాదు, పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే చట్టాలు తీరు అందరికీ సమానంగా ఉన్నాయి. అందరూ ఏ విధంగా అంటే ఆ కోర్టుకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా వాడుకుంటారో మనం చూస్తూ ఉంటాం కదా. సో దానివల్ల రాజాసాబ్ అనుకున్న టైంకి విడుదల అవుతుందా కాదా ఈ లీగల్ సమస్యల వల్ల ఇంకోటి ఏంటంటే అది చిన్న ఇష్యూ ఏం కాదు. 218 కోట్లు అంటే పెద్ద అమౌంట్. సో ఈ పెద్ద అమౌంట్ కాబట్టి ఏది చూసినా కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. అంత ఈజీగా 1-2 కోట్లు లక్షలు అయితే ఎవరో ఒకరు ఇచ్చేసి వదులుకొని సమస్య ముందుకెళ్తుంది. కానీ ఇది ప్రభాస్ గారి సినిమా పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా అది. సో అంత పెద్ద భారీ ప్రాజెక్టులో చిన్న చిన్న వల్ల ఆగిపోతే భారీ నష్టాన్ని చేకూర్చాల్సి వస్తుంది. అందుకని ఆల్రెడీ అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది కాబట్టి, బాలకృష్ణ గారి సినిమా జరిగింది కాబట్టి ప్రభాస్ సినిమా టైం కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు. అంత ఈజీగా డేట్ ఏమన్నా కేసు అవుతుందని కూడా ఆలోచిస్తారు. అంటే ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే నిజంగా చెప్పాలంటే. అంటే ప్రభాస్ గారిది రాజాసాబ్ కానీ భారీ అంచనాలతో రాబోతుంది. అలాగే అఖండ 2 నిజంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అన్నిటికి కూడా ఫ్యాన్స్ అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల నిజంగా మీరు చెప్పినట్లుగా ఈరోస్ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో విభేదించడం, వారి మధ్య బకాయిలు ఏదో ఉండడం, వారు కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఈ సినిమా విడుదలకి స్టే ఇవ్వడం, ఆ తర్వాత కోర్టు బయట సెటిల్మెంట్ కూడా జరిగిందనేటువంటి వార్తలు రావడం, అయినప్పటికీ సినిమా విడుదల వాయిదా పడడం, ఇవన్నీ చూసాం. ఏంటి నిజంగా ఇదంతా చూసిన తర్వాత
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్లో భయం మొదలైందా? సేమ్ ఇదే సీన్ రిపీట్ అయ్యిందని వాళ్ళు ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సినిమా ఒక్కదాంతో సరిపోదు కదా. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ యొక్కటువంటి మనుగడ కూడా ప్రాబ్లం అవుతుంది. మరి ఒక భారీ అంచనాతో వచ్చినప్పుడు ఇంకా రేపు పొద్దున దాన్ని డిస్ట్రిబ్యూషను అంటే ఏరియాల వేస్గా అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు పొద్దున కొనేవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, అడ్వాన్స్ ఇచ్చేవారు కానీ ఇవ్వాల్సిన వాళ్ళు కానీ. సో ఇవన్నీ కూడా సమస్య వస్తాయి కాబట్టి వాళ్ళలో కొంచెం గుబులైందని కూడా మనం ఆలోచించవచ్చు. ఖచ్చితంగా పీపుల్స్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పటికైనా సరిగా ఇట్లా జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసుకొని రేపు వాళ్ళ కోర్టులో ఉన్నటువంటి కేసుని ఈజీగా సమరస్యకంగా రాజాసాహెబ్ ప్రేక్షకులకు దగ్గర చేరువయ్యేటప్పుడు డేట్ లోపు వాళ్ళ సమస్య పరిష్కరించుకొని సినిమాకు బజ్ బాగా ఉంది. దాంతో అంటే లీగల్ సమస్యలు లేకుండా చూసుకొని అభిమానులని నిరుత్సాహపరచకుండా కొంచెం ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడైనా తీసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, ఇక రాజాసాబ్ గురించి మాట్లాడుకోవాలంటే అది ఒక అంటే సస్పెన్స్ అలాగే ఒక హారర్ మూవీగా తెరకెక్కుతూ ఉంది. సో దాని విడుదల కోసం కూడా చాలా ఆతృతగా చాలా ఉత్కంఠగా ప్రభాస్ అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి సినిమాకి నిజంగా లీగల్ ఇష్యూస్ రాకూడదు అని అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఈ లీగల్ ఇష్యూస్ అప్పటి లోపల పరిష్కారం అవుతాయి అంటారా? ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే టైం కూడా ఉంది, చాలా టైం ఉంది, 3 నెలల మాసం టైం ఉంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి, ఎందుకంటే చెప్పాను కదా కోట్ల ప్రాజెక్టు, మా పెద్ద ప్రాజెక్టు, ఇట్లా ప్రతి పెద్ద హీరో సినిమాలు, స్టార్ హీరో సినిమాలు అన్నీ కూడా వివాదంలో పోతే రేపు భవిష్యత్తులో కొత్తగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు చేయాలన్న ఇబ్బంది పడతారు, అభిమానులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఏ సమస్య కానీ ఈగో ఫీలింగ్స్ ఉన్నా పక్కకు పెట్టి సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ఆయా సినిమా అభిమానులు మళ్ళీ రివర్స్ కాకుండా వాళ్ళు తిరగబడతారు ఒకసారి ఇలా జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఏ కంపెనీస్ ఇక్కడ ఈరోజు 14 రీల్స్ ఉంటుంది, రేపు పిఎంఎఫ్ కంపెనీ ఉంటుంది, రేపు ఇంకో కంపెనీ ఉంటుంది. ఏదున్నా కూడా కోట్ల రూపాయలతో ప్రాజెక్టు, 24 క్రాఫ్ట్లు, ఒక 200-300 కుటుంబాలు పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టులు, సినిమాలు ఖచ్చితంగా ఇట్లాంటి వివాదాలకు దూరంగా ఉంటూ సరి అయినటువంటి వ్యాపార సరిలో ఉంటే సినిమా ఇండస్ట్రీ 4 కాలం ఇంకా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.